స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరికి ఫుల్ సపోర్ట్. ఎస్. ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్చేసింది. అవును. నా తప్పు ఏముంది అని. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగా తినగా యాపాకు తీయగా ఉంటుందంట. విన్నారా మీరు సామెత? అవును. తినగా తినగా వేము అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే. ఓకే. వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక మంచికి లేదు. అంటే అతని వల్లే వీళ్ళు విడిపోయారా? అట్లా లేదు. స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది. ఓకే. అట్లా కంటిన్యూ ఇప్పుడు దాదాపు ఏదో చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని సిచ్యువేషన్లు. ఇక ఎందుకులే డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు. కానీ జానులీరి చేసేది తప్పు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. అవును. అయిందా? అయింది. వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి. అవును. డైవర్ట్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయో మీకు తెలియదు, నాకు తెలియదు. తెలుసా మన ఇద్దరికి? తెలియదు. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు. తన హస్బెండ్ ఎవరు? అతని పేరు టోనీ. అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు. అతను కూడా మంచిగానే ఉన్నాడు. అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు. పెళ్ళి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది. ఓకే. కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంతసేపు మనతో మంచిగా ఉంటారు. అవును. కలిసిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో. ఇప్పుడు నా దగ్గరే 100 మంది టీము. నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లలో కూడా ఒక్కడి గుణం ఒక మనస్తత్వం కాదు. నా దగ్గర ఉండి నా దగ్గరే వెనక గోతులు దోస్తారు. నా దగ్గర తిని నా దగ్గరే తాగి నాకే పుల్లలు పెడతారు. అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని. ఎలా ఉంటుంది? సరే ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ. ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి? తను తలెత్తుకొని తిరగలదా? వదిలేసిన ఆమె సెకండ్ హస్బెండ్ ని వదిలేసే ఛాన్సెస్ ఉండవంటారా? అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావంటారా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది. సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సరే ఈమె నిజంగానే తను కోటీశ్వరుడు, తన దగ్గర ఒక 100 కోట్లు ఆస్తుంది, తను ఏం చేయనీయాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు. మళ్ళీ తను పెళ్లి చేసుకున్న మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి, మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి. ఒకరోజు అనే అనుమానాలు ఉండవా? అది అక్కడేమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులీరి తలెత్తుకోలేదు అంటున్నా. మొగోడిదే ఉందండి, ఎక్కడ తిరిగి వచ్చినా మొగోడు రా అంటారు. అంతే. లేడీస్దే ఉంటుంది. అంటే తనకి 1కి 10 సార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇడిచిపెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సింది అని నా ఒపీనియన్. ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది, నాకు చాలా పరిచయం. తన మీద ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పా. శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలాసార్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పా. ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లే అమ్మాయి. నిజంగా శేఖర్ మాస్టర్కి జానులీరికి ఎందుకు ఉంటుందండి? ఆయన 100 మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు రష్యన్ గర్ల్స్తో సాంగ్ చేస్తున్నాడు. మన రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా? రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆయన పక్కన డ్యాన్స్ చేస్తాడు, జస్ట్ ఇట్లా కళ్ళతో ఇట్లా అంటే చాలు, వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ. అంటే ఇది చెప్తున్నగా మన తెలుగు జనాలు చెప్తున్నగా అయినది కాదంటారు, కాంది అయిందంటారు కొంతమంది. జానును జాను జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట అనాలనా? అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు.